అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. పెద్దపల్లి జిల్లాలో నిన్న వర్షం దంచుకొట్టింది. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. నెల రోజుల క్రితం ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చినా కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యం చేసిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుందని రైతులు బోరున విలపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పంట నష్టం ఇప్పించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. 8 రోజులు అవుతుంది పొలం కోసి రోజు నేర్పుకుంటూ ఏరుతున్నాం. సాయంత్రం నేర్పుడు కుప్ప కోసులు పొద్దున్నాక నేర్పుకుంటే ఇన్న ఉండు అవుతుంది. మా పరిస్థితి ఏంది, మరి మా భాగవతం ఏంది? మేము ఏదో పొట్టకు చాలక ఎంత కవులకు పట్టుకొని చేసుకున్న చేత గిట్ల చేసుకుని ఏరుతా మేము రోజుకు రోజు నీళ్ళల్లా ఎంతకనం దేవుకుండా పోసుకుంటూ ఏరుడు అవుతుంది అందులో. మరి 2 రోజులు ఉండు ఎందుకు మార్చడు, ఎందుకు అత్తలేవు, వచ్చినాయి రాని అన్ని పెట్టుకుని చేసుడు ఎందుకు గిట్ల అవుతుంది? మరి ఇవి ఇక మేము అడుగుతా వచ్చినాయి అని అన్నాడు. మొన్న వచ్చినాయి అన్న వాళ్ళకు కుప్ప పోసిన వాళ్ళ సీరియల్ కావాలి, మళ్ళీ మొట్ట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆడు ఉండాలి, మీ పెట్ట నాన్న అంటాడు ఆయన. 15 రోజులు పోసి రోజు దగ్గర అంటాను కుప్ప అంటాను కిందది వచ్చి మొలకలు వస్తే పక్కకు పోసిన వాటి మొలక ఇప్పుడే పోతలేవు మార్చారు అని పెట్టమంటారు. మా పరిస్థితి ఏంది, రేపు భారీ వర్షం అంటారు, ఇంకెన్ని ఖరాబ్ అవుతాయి. మేము 10 ఎకరాలు అట్లా ఇన్నే పోసుకొని ఉన్న బోనస్ ఇస్తామన్న వాళ్ళే సన్నం వడ్లు సాంబాలు పెట్టినాం. ఇప్పుడు అదే దొడ్డు వాళ్ళు అయితే ఎప్పుడో అయిపోవు. పెద్దపల్లి మీటింగ్లో సీఎం సార్ వచ్చి మేము సన్నపి పెట్టుకుని బోనస్ ఇస్తా అని చెప్పిన వాళ్ళని నార్లు పోసి పెట్టినాం. ఇప్పుడు బోనస్ దేవుడేరు కానీ మొదలు పోతలేవు వాటి బోనస్ వెనక చీర అత్తయా పోతాయా తెలియదు కానీ మొదలు అడ్డు పోవాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్.